అంటే మన పంచాయతీరాజ్ సిస్టమ్ కి అక్కడ పంచాయతీరాజ్ సిస్టమ్ కి ఏంటంటారు? అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ ఈజ్ నథింగ్ బట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ పంచాయత్. ఓకే ఓకే, అక్కడ మున్సిపల్ చైర్మన్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ మున్సిపాలిటీ. ఓకే, హీ హ్యావ్ కంప్లీట్ పవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న మున్సిపాలిటీ అల్లపి మున్సిపాలిటీ. అల్లపి మున్సిపాలిటీ చైర్మన్ అనేవారు నిజంగా ఒక సీఎం హోదాన ఉంటారు. అక్కడ స్టాండింగ్ కమిటీ ఎడ్యుకేషన్ చైర్మన్ ఉంటారు. ఈజ్ లైక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ దట్ మున్సిపాలిటీ. స్టాండింగ్ కమిటీ హెల్త్ ఉంటారు. ఈజ్ ద హెల్త్ మినిస్టర్. స్టాండింగ్ కమిటీ వెల్ఫేర్ మినిస్టర్. అట్లా ఒక మినీ గవర్నమెంట్ అనేది రన్ అవుతూ ఉంటుంది కేరళలో. నో వన్ థింగ్స్. నేను అదే చాలా మందికి కేరళలో ప్రత్యేకతలు ఏంటంటే ఏమీ లేదు, భరత్ అనే నేను మూవీలో ఏవైతే చెప్పారో ఇట్లా మహేష్ బాబు ఇట్లా 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 వేసి చెప్పారో అవన్నీ 1995లోనే ఇంప్లిమెంట్ చేశారు. అందుకనే భరత్ అనే నేను మూవీ మిగతా ఏ స్టేట్ వాళ్ళు చూసినా అబ్బా సూపర్ అంటారు. ఎక్స్పెషల్లీ ఆంధ్ర వాళ్ళు చూస్తే సూపర్ అంటారు, నార్త్ ఇండియా వాళ్ళు చూస్తే అబ్బా ఫెంటాస్టిక్ అంటారు, బట్ కేరళ వాళ్ళు చూస్తే వాట్ ఈస్ దిస్ అంటారు. ఎందుకంటే సీన్ ఎవ్రీథింగ్ అండ్ దే హావ్ సీన్ ద బెనిఫిట్స్ ఆఫ్ దోస్ రిఫార్మ్స్ ఆల్సో. లైక్ దెర్ వాజ్ ఏ టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఒక పెద్ద ఫోటో వచ్చింది. ఏంటి అంటే ఇంత వర్షంలో ఇంతిదిగా కేరళ మునిగిపోయినప్పుడు కూడా పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకోవడానికి హెల్మెట్ పట్టుకొని క్యూలో నుంచొని ఉన్నారనమాట. సో డూ యూ ఎక్స్పెక్ట్ దిస్ ఇన్ ఎనీ అదర్ స్టేట్? దట్ ఈస్ అక్కడ పీపుల్ ఎలా సపోర్ట్ చేస్తారో పొలిటీషియన్స్ కూడా అలానే సపోర్ట్ చేస్తారు. ఇక్కడ పీపుల్, పొలిటీషియన్, బ్యూరోక్రాట్స్ వర్క్ టుగెదర్ ఫర్ ద సొసైటీ. దట్ ఈస్. కానీ అలాంటి సిస్టమ్ మన మిగతా జిల్లాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో చూడగలమంటారా మీ ఉద్దేశ ప్రకారం? ఐ థింక్ మన దాంట్లో కూడా రిఫార్మ్స్ గ్రాడ్యువల్ గా వస్తున్నాయండి. ప్రజలు ఇక్కడికన్నా కూడా అక్కడ ఎడ్యుకేటెడ్ పర్సంటేజ్ ఎక్కువ. ఐ టెల్ యూ అండి, ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ లిటరసీ. యా, దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎగ్జాక్ట్లీ. అట్ ఇస్ 100% లిటరేట్ స్టేట్. లిటరేట్ స్టేట్ అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మలయాళమైనా చదవటం వచ్చు, వాళ్ళ సొంతకం వాళ్ళు పెట్టగలరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నే న్యూస్ పేపర్ చదివి వస్తారు. ఓకే.